మాకు 1000 కోట్లు వెరీ కామన్ అంటూ గతేడాది మీసం తిప్పింది టాలీవుడ్. ఇంకేం ఈ ఏడు వచ్చే పాన్ ఇండియా సినిమాలతో దుమ్ము లేచిపోతుందని అనుకున్నారంతా. కానీ సినిమాలు ఎక్కువ, సక్సెస్ తక్కువ. అయితే ఓజీ మొదటి రోజే 100 కోట్లని కొట్టడంతో మరోసారి ఆశల పల్లకిలో ఊరేగుతుందట మన టాలీవుడ్. గతం ఎంతో ఘనం అన్నట్లుగా ఉంది టాలీవుడ్ వ్యవహారం. ఎంతసేపు 1000 కోట్లు కొట్టేశాం అంటూ గతంలో వచ్చిన సినిమాల వల్లే వస్తున్న టాలీవుడ్ ప్రస్తుతం మాత్రం ఆ జోరు చూపలేకపోతోంది. ఆ బెంచ్ మార్క్ టచ్ చేయలేక కోలీవుడ్ కుదేలవుతోంది. ఇక మలయాళికి ముచ్చెమటలు పడుతున్నాయి. కానీ మేం మాత్రం బాహుబలి 2, కల్కి, పుష్ప 2లతో ఈజీగా టచ్ చేసేశాం అంటూ మీసం మెలేసిన టాలీవుడ్ ఈ ఇయర్ కనీసం 500 కోట్లనైనా రీచ్ కాలేకపోయింది. ఒక్క సంక్రాంతికి వస్తున్నాం ఒక్కటే 300 కోట్లు కొట్టడం తప్పితే గేమ్ చేంజర్, ఢాకు మహారాజ్, హిట్ 3, కుబేరా, హరిహర వీరమల్లు, కింగ్డమ్ అంటూ పదుల సంఖ్యలో పాన్ ఇండియా ట్యాగ్ వేసుకుని వచ్చిన ఈ సినిమా కూడా 200 కోట్లని క్రాస్ చేయలేకపోయాయి. కానీ బోల్తా పడుతుందన్న బాలీవుడ్ ఛాయా, సయ్యారాలతో 500 కోట్లని టచ్ చేస్తే నేనేం తక్కువ కాదంటూ కోలీవుడ్ కూడా కూలీతో 500 క్రోర్ని క్రాస్ చేయటం విశేషం. ఇక బడా నంబర్స్కి ఆమడ దూరం ఉండే మాలీవుడ్ కూడా లూసిఫర్ 2, లోకా వంటి సినిమాలతో 250+ కలెక్షన్లతో ఆల్ టైమ్ హైయెస్ట్ నంబర్స్ని చూడ్డం గమనార్హం. అయితే భారీ అంచనాలతో థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన ఓజీ మొదటి రోజే ఏకంగా 100 కోట్లపై చిలుకు కలెక్షన్స్ని చూడటంతో కనీసం పవన్ అయినా 2025ని మెమరబుల్గా మార్చుతాడా లేదా అన్న క్యూరియాసిటీ కనిపిస్తోంది. అయితే సినిమా కేవలం ఫర్ ఫ్యాన్స్ అన్న టాక్ రావటం కాస్త మైనస్సే. మరి ఈ టాక్తో ఓజీ లాంగ్ రన్ ఏమాత్రం నెట్టుకొస్తుందో చూడాలి. మరీ ఆశగా ఎదురు చూస్తున్న టాలీవుడ్కి పవన్ అయినా 500 కోట్లు అందిస్తాడో లేక ఇది బలుపు కాదు కేవలం వాపు అంటూ ఇక్కడితోనే సరిపెడతాడో. For more videos like this, subscribe Big TV channel.